వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. మన యూట్యూబ్ వ్యూవర్స్లో కొంతమంది సిస్టర్స్ అయితే నన్ను కేక్ స్పాంజ్ చేయమని అడిగారు. వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను బేకింగ్ క్లాస్ నేర్చుకున్నానని చెప్పాను కదా, ఇదే అండి నా బేకింగ్ క్లాస్ బుక్. నేను హిందీలో అయితే రాసుకున్నాను. నేను బేకింగ్ క్లాస్ అనేది హిందీలో నేను నేర్పిస్తారు కాబట్టి గుజరాత్లో ఉన్నప్పుడు నేను హిందీలోనే రాసుకున్నాను. నాకు హిందీ అయితే ఈజీగా ఉంటుందని నేను హిందీనే రాసుకున్నాను. నాకు ఎన్ని క్లాసెస్ నేర్పించారు, ఏం నేర్చుకున్నాను, అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ బుక్ మొత్తం చెప్తాను. ఓవెన్స్ గురించి కూడా ఈ బుక్లో ఉంటుంది. ఇదైతే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు చెప్పాలంటే కొంచెం వీడియో అనేది లెంతీ అవుతుంది, మీరు ఇంకా చూడరు కాబట్టి ఎక్కువ లెంతీ అయితే, అందుకని నేను ఈ బుక్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మీరు అడిగిన స్పాంజ్ అయితే చూపిస్తాను. నేను ఎలా నేర్చుకున్నానో బేకింగ్ క్లాస్లో సేమ్ అలాగే మీకు ఈరోజు చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా చూసేద్దామా, పదండి. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే ఇక్కడ ఒక డబరా తీసుకొని ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న బర్నర్ మీదనే ఈ డబరా అనేది పెడుతున్నాను. పెద్ద బర్నర్ మీద పెట్టకూడదు. ఇలా చిన్న బర్నర్ మీద సిమ్లో పెట్టుకొని ఒక డబరాలో హాఫ్ గిన్నె ఉప్పు వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. మేమైతే దీన్ని డబరా అంటాం, మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని వేడవటానికి అయితే వదిలేసాను. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవటం కోసం ఇక్కడ నేను 5 ఇంచెస్ది కేక్ టిన్ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ కేక్ అయితే చేసి చూపించబోతున్నాను మీకు. అలా కేక్ మాడిపోకుండా సాఫ్ట్గా రావడం కోసం ఇలా బటర్ పేపర్ని అయితే తీసుకొని ఇలా టిన్ పెట్టి టిన్కి ఎంత అయితే అవసరం అవుతుందో అంత అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ. తర్వాత ఈ బటర్ పేపర్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని టిన్లో అయితే పెట్టుకోవాలి. నేను ఫస్ట్ కట్ చేసింది కొంచెం ఎక్కువైంది, అందుకని మళ్ళీ కట్ చేశాను. తర్వాత మళ్ళీ కొంచెం బటర్ పేపర్ని తీసుకొని సైడ్ కూడా పెట్టుకోవాలి. కేక్ టిన్లో కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది, సైడ్ హార్డ్గా లేకుండా. ఇలా మొత్తం ఈక్వల్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కేక్ టిన్లో ఈ బటర్ పేపర్ పెట్టే ముందు ఆయిల్ అంతా గ్రీస్ చేసుకోవాలి టిన్కి. తర్వాత బటర్ పేపర్ కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. అలాగే కేక్ టిన్కి ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ని పెట్టుకొని బటర్ పేపర్ పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత సైడ్ పెట్టుకోవడం కోసం బటర్ పేపర్ని కట్ చేశాను కదా, దీనికి కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి వెనక వైపు. ఎందుకంటే మనం ఇలా టిన్లో పెట్టినప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ రాస్తే కొంచెం ఇది బటర్ పేపర్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. మళ్ళీ బటర్ పేపర్ పెట్టిన తర్వాత లోపల నుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి. తర్వాత ఇప్పుడు నేను మైదా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మైదా నేను ప్యాకెట్ మైదా తీసుకున్నాను, మాణిక్ చంద్ వాళ్ళ కంపెనీది. ఇది ప్రీమియం మైదా అండి. ప్రీమియం మైదా దొరికితే తీసుకోండి, లేదా ప్యాకెట్ ఏదైనా మైదా తీసుకోండి. ప్యాకెట్ మైదానే, లూజ్ అయితే వాడకండి. లూజ్ వాడితే కేక్ అనేది బాగా రాదు. ఇప్పుడు నేను 250 ml కప్పులో మైదానైతే వేసుకుంటున్నాను. అలాగే మీకు ఇది వెయిట్లో కూడా చూపిస్తాను ఎంత వస్తుందో. 250 ml కప్తో మైదా అనేది. ఇప్పుడు మొత్తం ఇలా ప్రెస్ చేయకుండా మైదా అనేది తీసుకోవాలి. మనం కొంచెం అలా ఊపుతూ తీసుకోవాలి, కానీ ప్రెస్ చేయకూడదు చేత్తో మైదాని కప్పులో. ఇప్పుడు నేను ఇక్కడ మిషన్ చూపిస్తున్నాను, వెయింగ్ మిషన్. దీన్ని ఫస్ట్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే 0లో వస్తుంది. తర్వాత మనం ఏ గిన్నె అయితే తీసుకుంటామో ఆ గిన్నెని ఇలా మిషన్ మీద పెట్టుకొని మళ్ళీ 0 చేసుకోవాలి. 0 చేసిన తర్వాత మైదా అయితే వేసుకోవాలి. ఇందులో మైదా నేను ఇక్కడ 128 గ్రామ్ అయితే వచ్చింది నాకు 250 ml కప్తో. తర్వాత 1/4 కప్పు మిల్క్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు టోటల్ రెండు వచ్చేసి 161 గ్రామ్ అయితే వచ్చింది. మిల్క్ పౌడర్ నేను ఎవ్రీడే వాళ్ళదైతే తీసుకున్నాను. తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అది రెండు ఈక్వల్గా తీసుకోవాలి. దాని వెయిట్ ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. 1 టీ స్పూన్ వెయిట్ ఎంత ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ వీక్ఫీల్డ్ వాళ్ళది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు ఒకే కంపెనీ అయితే తీసుకున్నాను. ఇవి నేను బేకరీ మెటీరియల్ ఎక్కడైతే తెస్తానో అక్కడే తీసుకున్నాను. ఇలా మనం బేకింగ్ పౌడర్ తీసుకున్నప్పుడు
ఇలా స్పూన్తో ఫుల్గా తీసుకోకుండా కొంచెం ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఇక్కడ 2 వేసుకున్నాను. 1 టీ స్పూన్ వచ్చేసి 4 గ్రామ్స్ అయితే ఉంది. ఇక్కడ 2 కలిపి 8 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా ఈ మైదాలో వేసుకొని ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. ఇక్కడ నేను షుగర్ని కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని. ఇప్పుడు షుగర్ని కూడా వెయిట్ చేసుకుంటున్నాను ఎంత ఉన్నది అనేది. 1/2 కప్ షుగర్ని అయితే తీసుకుంటున్నాను నేను, షుగర్ పౌడర్ని. నాది 1/2 కప్పు మెజరింగ్ కప్ అయితే ఇరిగిపోయింది. అందుకని నేను ఇది 1 కప్ ఉంటుంది కదా 250 ml, దీంతోనే 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేద్దాం. షుగర్ పౌడర్ వచ్చేసి నాకు 80 గ్రామ్ వచ్చింది వెయిట్ చేసుకుంటే. ఇప్పుడు ఈ షుగర్ పౌడరు మైదాలో కలపను నేను, ఇలా నాకు బేకరీలో ఎలా అయితే చెప్పారో అలాగే చూపిస్తున్నాను మీకు. షుగర్ పౌడర్ని మిక్సీ జార్లో వేసి ఇక్కడ 1/4 కప్ అయితే ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను నేను. ఫ్లేవర్లెస్ ఆయిల్నే తీసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. అలాగే 1/4 కప్తో 1 కప్ మిల్క్ వేసాను, తర్వాత 1/2 కప్ వేసాను. 1.5 కప్ అయితే మిల్క్ అయితే వేసుకున్నాను 1/4 కప్తో. ఇప్పుడు ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసి మనం ముందైతే పిండి బాగా జల్లించుకోవాలి. 3-4 టైమ్స్ అయితే జల్లించుకోవాలండి. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒకసారి జల్లిస్తే కేక్ అనేది లోపలికి గుంటలాగా అయిపోవడం, లేదా సరిగ్గా బేక్ అవ్వకపోవడం అలా అయిపోతుంది. మీరు ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు మీరే కామెంట్ చేస్తారు నాకు. ఇప్పుడు నేను ఇందాక పాలు, నూనె అలాగే షుగర్ పౌడర్ తీసుకున్నా కదా, అదంతా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసి. ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తే మనకు కేక్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నేను విస్కర్ వాడకుండా మిక్సీ జార్లోనే మీకు ఈ మైదాని కలిపి చూపిస్తాను చూడండి. మనం ఈ బ్యాటర్లో మైదా వేసుకుంటున్నప్పుడు ఒక నైఫ్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా బాగా తిప్పుతూ కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇదంతా బాగా వేసి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి 1 సెకండ్ కోసం గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన మిల్క్ అయితే సరిపోలేదు, కొంచెం గట్టిగా ఉంది. మళ్ళీ ఒక 1/2 కప్ అయితే మిల్క్ అయితే వేస్తున్నాను 1/4 కప్తో. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతాయి. అంటే 120 ml మిల్క్ అయితే నాకు ఇక్కడ పట్టాయి. మిక్సీ జార్లో పిండి అంతా వేసి మైదా పిండి ఇలా బాగా కలుపుకొని అప్పుడే మళ్ళీ 1 సెకండ్ కోసం గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఎసెన్స్ని అయితే వేస్తున్నాను. నా దగ్గర వెనిల్లా ఎసెన్స్ అయితే లేదు. మొన్న బేకరీ మెటీరియల్ తేవడానికి వెళ్ళినప్పుడు నేను మర్చిపోయాను, ఇంట్లో చూసుకోలేదు. అందుకని ఇప్పుడు పైనాపిల్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ని వేసాను. ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. నైఫ్తో ఇలా తిప్పుతూ కలపాలి. ఎసెన్స్ అనేది ఫస్ట్ ఎప్పుడు వేయకూడదు. బ్యాటర్ అంతా కలిపిన తర్వాత లాస్ట్లో వేసి మళ్ళీ కలుపుకోవాలి. నేను బేకింగ్ క్లాస్లో ఇలాగే నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మిక్సర్కి 1 సెకండ్ కోసం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా గ్రైండ్ అయిపోయింది చూడండి. చాలామంది చెప్తుంటారు కదా ఎక్కువ కలుపుకోకూడదు బ్యాటర్ని అలా ఇలా అని చెప్పి, అదేం లేదండి. మాకైతే ప్రతి ఒక్కటి మిక్సర్ జార్లోనే చూపించారు బ్యాటర్ కలుపుకోవడం. విస్కర్స్ అన్నీ దొరుకుతాయి అప్పుడు, కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళ కోసమని ఇలా చూపించారు మాకు. అన్నీ ఉన్నా సరే ఏవి వాడకుండా ఓన్లీ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉండి ఇంట్లో మనకి ఏవైతే ఉంటాయో వాటితోనే చూపించారు. ఈ కేక్ టిన్లు కూడా చూపించలేదు, ఉన్నాయి కానీ కేక్ టిన్లో చూపించలేదు. డైరెక్ట్ కుక్కర్లోనే, మన ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ కుక్కర్లోనే డైరెక్ట్గా బ్యాటర్ అనేది వేసి కింద స్టవ్ మీద పెనం పెట్టి ఆ పెనం పైన కుక్కర్ పెట్టి బేక్ చేసుకోవడమే నేర్పించారు. ఇప్పుడు నేను ఈ బ్యాటర్ మొత్తం కేక్ టిన్లో అయితే వేస్తున్నాను. కేక్ టిన్లో వేసుకొని ఇప్పుడైతే దీన్ని బేక్ చేసుకోవాలి. ఇలా నైఫ్తో అంతా క్లీన్ చేసుకొని ఒకసారి నైఫ్ తీసుకొని ఎయిర్ బబుల్స్ ఏమైనా గ్యాప్ అవ్వకుండా ఇలా కలుపుకోవాలి, ఎయిర్ బబుల్స్ రాకుండా. ఇప్పుడు ఈ కేక్ టిన్ తీసుకెళ్ళి మనం ప్రీ హీట్ చేసాం కదా ఫస్టే, ఆ డబరాలు అయితే పెట్టేస్తున్నాను.
జాగ్రత్తగా తీసుకోవాలి. మూత ఇలా ఏదైనా క్లాత్తో అయినా ఏదైనా ప్లక్కర్తో ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను డబరాలో అయితే కేక్ బ్యాటర్ని పెట్టాను. తర్వాత పైన బరువు కోసం అటు ఇటు గాలి వెళ్ళకుండా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని గిన్నె అయితే పెట్టాను. నేను టైం 25 మినిట్స్ అయితే పెట్టుకున్నాను బేక్ అవుతుందని. 25 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశాను నేను. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది, బేక్ అవ్వలేదు. ఇప్పుడు నేను లాస్ట్లో చూపిస్తున్నాను మీకు. 35 మినిట్స్ అయితే అయింది. ఫస్ట్ 25 మినిట్స్కి నాకు బేక్ అయితే అవ్వలేదు. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని మనం ఇలా మధ్యలో గుచ్చి చూస్తే ఒక 3-4 సార్లు గుచ్చి చూడాలి అక్కడక్కడ. అప్పుడే మనకు తెలుస్తుంది బేక్ అయిందా లేదా అనేది. టూత్ పిక్కి బ్యాటర్ అనేది అంటుకోకుండా క్లీన్గా వస్తే మనకు కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ కోసం ఇలా క్లాత్తో కప్పి కొంచెం చల్లారిన తర్వాత కేక్ని అయితే డిమోల్డ్ చేద్దాం. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు కేక్ని అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి, అసలు ఎక్కువ కష్టపడకుండా నైఫ్తో కూడా సైడ్ అడ్జస్ట్ అనేది లూజ్ చేయకుండానే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పేపర్ వేస్తే ఇలా వస్తుంది లూజ్గా. కేక్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేను చేసిన మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అండ్ ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. నేను ఎలా అయితే చేశానో అలా చేయండి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తున్నాను. నార్మల్ పీస్ లాగా కాకుండా మనం ఫ్రాస్టింగ్ కోసం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు దీన్ని ఫ్రాస్టింగ్ అయితే చేయను, మీకోసమై నేను ఇలా లేయర్స్ లాగా కట్ చేసి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎలా వచ్చిందో మీకు తెలియాలనేసి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు కూడా నేను చేసినలాగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని కావాలంటే ఫ్రాస్టింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఫ్రాస్టింగ్ అయితే చేయట్లేదు, మీకోసమని ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ చేయండి నా వీడియోని. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేసి అడగండి. అలాగే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.